అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలోని కర్నూలు పట్టణంలో నూర్ భాషా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పీర్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము అందరము ఇక్కడ అసెంబ్లీలో కావడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఈ విధంగా విచ్చేసినందుకు ఇందులో మాకు సహకరిస్తున్న మీడియా వాళ్లకు, ఇతర కార్యకర్తలకు, నా సోదరులకు, నాకు ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్న మా సెక్రటరీ సిద్ధయ్య గారికి, మస్తాన్ గారికి, అందరికీ ప్రెస్ మీడియాకు నమస్కారము. గత స్వాతంత్రం వచ్చినాక ఇంతవరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని ఏకైక కులం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది దూదేకుల కులమే. దీన్ని బట్టి మేము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంత వెనుకబడి ఉన్నామో, ఎంత నిర్లక్ష్యానికి గురైనామనేది తేలితెల్లమవుతుంది. బాబా అంబేద్కర్ సార్ అన్నారు, మా రాజ్యాంగకర్త, ఏ కులమైతే చట్టసభల్లో తమ యొక్క వాణి వినిపించదో ఆ కులము చనిపోయినట్టు లెక్క అని. దయచేసి రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అందులో దాదాపు 18 to 23 lakhs అంటే 45 to 50% జనాభా మా దూదేకుల వాళ్ళు ఉంది. మమ్మల్ని అందరూ ముద్దు పేరుగా సాయిబులు అని పిలుస్తారు. ఇంతమంది జనాభా ఉన్నా కూడా మాకు ఇంతవరకు చట్టసభలో ఎక్కడ ఎలాంటి ప్రాతినిధ్యం కలగలేదు. కాబట్టి మేమంతా కోరుకునేది ఏమంటే, మా జనాభా ప్రాతిపదిక మీద మాకు ఒక ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలని, తర్వాత కూడా ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక కర్నూలు వరకు వస్తే కర్నూలు, ఆలూరు, ఆదోని ప్రాంతాలలో జనాభా చాలా ఎక్కువ ఉంది. మేమందరము ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మా సంఘానికి సహకరించి ముందు మమ్మల్ని మా యొక్క ఆత్మఘోషను వింటుందో వారికి ఊకుమంగడిగా మేమంతా సపోర్ట్ చేస్తామని, అలాగే ఈ యొక్క సభకు ఇంతగా వచ్చేసి మీడియా వారికి, నా సోదరులకు, నా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. నా పేరు పీర్ మహమ్మద్, రాష్ట్ర నూర్ భాషా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంతవరకు 23 లక్షల మంది ఉన్న నూర్ భాషా దూదేకులకు చట్టసభల్లో అవకాశం కల్పించలేదంటే మేము ఏ పరిస్థితుల్లో, ఏ దిన పరిస్థితుల్లో ఉన్నామో మీ మీడియా పత్రికలే, రాజకీయ నాయకులు వివరించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంతవరకు చట్టసభలో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. నేను మన అంబేద్కర్ గారు చెప్పినట్టు చట్టసభల్లో అడుగు పెట్టని ఏదైనా కులం ఉంటే అంతరించిపోతుందని చెప్పేసి బాబా అంబేద్కర్ సాహెబ్ చెప్పారు. అదేవిధంగా ఆయనకు మేము వేడుకుంటున్నాం. అందుకని మేము ఇక్కడ మౌన దీక్ష ఏర్పాటు చేశాం. అయ్యా, రాజకీయ పార్టీలకు నేను హెచ్చరిస్తున్నా, మేము ఇంతవరకు మీ కళ్ళలో కడపలేదా? సామాజిక న్యాయం అంటున్నారు ప్రతి రాజకీయ నాయకుడు. ఎక్కడ సామాజిక న్యాయం? 2 లక్షల మంది ఉన్న వారికి 5 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లు ఇస్తున్నారు. 23 లక్షల మంది ఉన్న నూరు భాషలకు ఒక్క ఎంపీ స్థానం ఇవ్వలేదంటే మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా నేను రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నా. మేము రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీ అయితే మాకు చట్టసభలో అవకాశం కల్పిస్తుంది, ఈ 23 లక్షల మంది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ సాక్షిగా మా ఓట్లన్నీ మీకే వేకుమడిగా వేస్తామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద ప్రతిజ్ఞ చేస్తున్నాం. లేకుంటే ఏ రాజకీయ పార్టీ అయితే మాకు అవకాశం కల్పించదో వారికి మేము ఓడిటానికైనా వెనకాడకమని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాల్లో మేము 30 నుంచి 35 వేల మంది మా నూర్ భాషా సోదరులు ఉన్నారు. మేము స్వతంత్రంగా మేము నామినేట్ చేసేసి మేము మా సత్తా చూపించుకుంటామని చెప్పేసి ఈ పత్రిక పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. మేము వేసి మా స్వతహాగా మేము గెలవలేకపోయినా ఓడిచ్చే సత్తా మాకు ఉందని చెప్పేసి రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేస్తున్నామని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.